బడ్జెట్లో కీలకమైనటువంటిది వాస్తవంగా నేను మొదటిదే చెప్పాను. క్రిందటిసారే 15 లక్షల రూపాయల దాకా ఎగ్జామ్షన్ ఇచ్చేశాక ఇక అంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదు ఇప్పట్లో. ఇక మిగతాది పెద్దగా ఆసక్తి కూడా ఉండదు. ఎందుకు ఉండదయ్యా అంటే, ఇదివరకటి రోజుల్లో బడ్జెట్ అంటే ఈ ధరలు పెరుగుతాయి, ఈ ధరలు తగ్గుతాయి అనేటటువంటిది మొత్తం అంతా కూడా ధరల బేసిస్ మీద ఉండేది. ఏ వస్తువుల మీద పన్నులు వేస్తారు, ఏ వస్తువుల మీద తగ్గిస్తారు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలు తీసుకునే జిఎస్టీ కౌన్సిల్, కాబట్టి బడ్జెట్లో అది లేదు. బడ్జెట్ అనేది ఒక చిట్టాపద్దుల లాంటి వ్యవహారం. అందులో కొన్ని అంటే ఓ రకంగా ఎంత ఖర్చు పెట్టారు, ఎంత లాభం ఏంటి, ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని ఎగ్జామ్షన్స్ ఏముంటాయి, ఇట్లాంటి పాయింటే ఉంటుంది అన్నది నేను ఆ రోజునే ప్రస్తావించాను. ఈవెన్ మొన్న మా 2.0 డిబేట్లో కూడా అదే పాయింట్ ప్రస్తావించాను. ఇప్పుడు రాబోయే 2 ఏళ్లలో 12 కొత్త హైపర్సోనిక్ మిసైల్ తయారు చేయడానికి డిఆర్డిఓకి ఒకవైపున హైలైట్ చేసుకొచ్చింది. అలాగే బంగ్లాదేశ్ టెక్స్టైల్ సంస్థలకి భారత్కు వచ్చేలా మెగా టెక్స్టైల్ పార్కులు 5 ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్లో కీలక ప్రొవిజన్ చూపించారు. క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 రకాల మెడిసిన్స్ మీద పన్ను తగ్గించడం ద్వారా వాళ్ళ మీద కొంత భారం తగ్గించారు. అలాగే ప్రపంచంలో అత్యంత కీలకమైన సెమీకండక్టర్ల తయారీ విషయంలో 40,000 కోట్ల రూపాయలు వాటికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. అలాగే భారతీయ ఉత్పత్తుల మీద విస్తున్న 50% టారిఫ్స్ని సగానికి తగ్గించేందుకు ఇప్పుడు ఇంకోవైపున ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రెడీ అవుతోంది. అది పక్కన పెడితే స్మార్ట్ ఫోన్ ధరలు కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ల మీద ట్యాక్సులు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దాంతో ఆ దిశగా కొన్ని అడుగులు పడుతున్నాయి. మరోవైపు చూస్తే ఏవైతే విదేశీ టూర్ ప్యాకేజీల మీద ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ TCS ఏదైతే ఉందో అది 5% నుంచి 20% నుంచి 2%కి కుదించారు. 5% 2% ఉంటుంది. మోటార్ యాక్సిడెంట్లో వచ్చే క్లెయిముల మీద ఆదాయ పన్ను ఎత్తేశారు. NRIల ఆస్తుల అమ్మకాల మీద TDS కోసం కొత్త నిబంధన తీసుకొచ్చారు. స్థిరాస్తి విక్రయాలు అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన మన ఇళ్ళు ఇట్లాంటి అమ్మకాలు ఏవైతే ఉంటాయో స్థానిక కొనుగోలుదారు నుంచి TDS వసూలు చేస్తామన్నటువంటి తేల్చి చెప్పారు. అలాగే షేర్ల బైబ్యాక్ని క్యాపిటల్ గెయిన్స్గా పరిగణించి పన్ను విధిస్తామన్నది ఆర్థిక మంత్రి ప్రకటించారు. విద్యార్థులు, టెక్ ప్రొఫెషనల్స్, రీలొకేటెడ్ NRIల వంటి చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం 6 నెలల పాటు ఫారెన్ అసెట్ డిస్క్లోజర్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. NRIల ఆస్తుల విక్రయం మీద TDS కోసం కొత్త నిబంధన తీసుకొచ్చారు. అదే ఇందాక చెప్పుకున్నటువంటిది TDS వసూలుకు సంబంధించి. అలాగే 2025లో ప్రతిపాదించిన ఆదాయ పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి వాస్తవ రూపం ధరించబోతున్నటువంటిది బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. రికార్డు సమయంలో ప్రత్యక్ష పన్నుల కోడ్ని పూర్తి చేసినట్టు చెప్పారు. దీంతో ఆదాయ పన్ను నిబంధనలు మరింత సరళతరం చేశామన్నారు. దీన్ని త్వరలో నోటిఫై చేస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులు కొత్త చట్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి తగినంత సమయం ఇస్తామని కూడా చెప్పారు. కొత్త పాత పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవని తేల్చి చెప్పారు. అట్లాగే ITR ఫైలింగ్కి మాత్రం జూలై 31 వరకు గడువు కల్పించారు. ఇక నాన్ ఆడిట్ బిజినెస్లు, ట్రస్టులు ఫైలింగ్కి ఆగస్టు 31 దాకా గడువు ఇచ్చారు. రివైజ్ ట్యాక్స్ రిటర్నుల దాఖల గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 దాకా పొడిగించారు. అయితే ఆదాయ పన్ను ఊరటైతే వీళ్ళు అనుకున్నటువంటి విధంగా అయితే ఏమీ లేదు.